వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ ఆల్ అబౌట్ సారిక. గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీకు ఈ వీడియోలో బేబీకార్న్ మంచూరియన్ షేజ్వాన్ బేబీకార్న్ ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను. నేను చెప్పిన విధంగానే ప్రాసెస్ ఫాలో అయితే చాలా బాగా వస్తుంది. ఈ షేజ్వాన్ బేబీకార్న్ అనేది మీరు ఏ వీడియోస్లో చూసి ఉండరు, ఎందుకంటే ఇది నా ఓన్ రెసిపీ. నేను వావ్ మోమోస్లో నుంచి ఇన్స్పైర్ అయ్యి నా ఓన్గా నేను చేసుకున్న రెసిపీ. మీరు పక్క ట్రై చేయండి. ఇప్పుడు ఇందాక చూపించిన విధంగా బేబీకార్న్ ఇలా కట్ చేసుకొని హాట్ వాటర్లో వేసి బాయిల్ చేసేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసి బాయిల్ చేయాలి. మరీ హార్డ్గా బాయిల్ కాదు, మరీ సాఫ్ట్గా కాదు, ఒక 80% కుక్ అయ్యే వరకు బాయిల్ చేసుకోవాలి. మీరు ఇలా నైఫ్తో చెక్ చేస్తూ ఉంటే మీకు అర్థమైపోతుంది 80% కుక్ అవ్వాలి. అవి కుక్ అయిన తర్వాత వాటిని ఒక దాంట్లోకి స్ట్రెయిన్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ స్ట్రెయిన్ చేసుకున్న బేబీకార్న్ని ఒక బౌల్లోకి తీసేసుకొని దాంట్లో తగినంత కారం, తగినంత సాల్ట్ అండ్ తగినంత ధనియాల పొడి వేసుకోవాలి. అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాలి. నా దగ్గర లేకుండే సో నేను వేయలేదు, బట్ ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే చాలా బాగుంటుంది. వాటిని వేసుకున్న తర్వాత కొద్దిగా ఒక హాఫ్ కప్ అంతా మైదా అండ్ సేమ్ క్వాంటిటీ ఆఫ్ కార్న్ఫ్లవర్ తీసుకోవాలి. ఇది డిపెండ్స్ ఆన్ ద మన క్వాంటిటీ, దానికి తగ్గట్టు వేసుకోవాలి. ఒకవేళ మీకు మరి కోటింగ్ లేదనిపిస్తే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. దీంట్లో మెయిన్ ఏంటంటే వాటర్ వేయకూడదు. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా మిక్స్ చేసుకోవాలి. హ్యాండ్కి తడి చేసుకుంటూ ప్రెస్ చేస్తూ మిక్స్ చేయాలి. ఎందుకు అంటే ఏదైతే మైదా అండ్ కార్న్ఫ్లవర్ కోట్ ఉందో అది బేబీకార్న్కి మంచిగా స్టిక్ అవ్వాలి. మనం డీప్ ఫ్రై చేసినప్పుడు ఆ కోట్ అనేది క్రిస్పీగా వచ్చేస్తుంది. నేను చూపించినట్టు చేయాలి. ఒక బాండి తీసుకొని తగినంత ఆయిల్ తీసుకొని ఇవన్నీ డీప్ ఫ్రై చేయాలి. అది కూడా ఒకటేసారి వేయకూడదు, 1 by 1 వేయాలి. అందులో కోట్ మైదాని మంచిగా కోట్ చేస్తూ ఒక్కొక్కటి వేస్తూ డీప్ ఫ్రై చేసేసుకోవాలి అన్నీ. ఈ డీప్ ఫ్రై అనేది మీడియం ఫ్లేమ్లో చేసుకోవాలి, ఎందుకంటే హై ఫ్లేమ్లో చేస్తే తొందరగా బ్లాక్ అయిపోతాయి, లోపల కుక్ అవ్వదు. సో మీడియం ఫ్లేమ్లో చేసుకోవాలి. ఇవన్నీ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక కడాయి తీసుకొని కొంచెం మందంగా ఉన్నది తీసుకోవాలి, ఎందుకంటే సాసెస్ వేస్తాం కాబట్టి తొందరగా అడుగంటుతుంది. అలా అడుగంటకుండా కొంచెం మందంగా ఉన్న కడాయి తీసుకోవాలి. ఇప్పుడు ఆ కడాయి తీసుకున్న దాంట్లో తగినంత ఆయిల్ వేసేసుకొని పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసుకోవాలి. అండ్ వెల్లుల్లి కూడా ఎంత ఎక్కువ వేస్తే అంత బాగుంటుంది. వాటిని కూడా చిన్నగా కట్ చేసుకొని ఫ్రై చేయాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్ కూడా చాలా చిన్నగా చేసుకోవాలి. అవి చాలా బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం కారం, కొంచెం ఉప్పు వేయాలి. తర్వాత కొంచెం సోయా సాస్, ఎక్కువ వేసుకోవచ్చు, సోయా సాస్ కొంచెం వేసుకోవాలి. అండ్ కెచప్ వేసుకోవాలి. కెచప్ కూడా వేసుకొని ఇవన్నీ బాగా మిక్స్ అయిన తర్వాత ఒక 2 to 3 tablespoons కార్న్ఫ్లవర్ని ఒక బౌల్లో వేసుకొని వాటర్ వేసి నేను చూపిస్తున్న విధంగా లంప్స్ లేకుండా మిక్స్ చేసుకోవాలి. లంప్స్ అస్సలు ఉండకూడదు. ఇలా మిక్స్ చేసుకున్న దానిని దాంట్లో వేసి కొంచెం థిక్ అవుతుంది. మన ఇష్టం, మనం డ్రై కావాలి అంటే తక్కువ వేసుకోవాలి, వెట్ కావాలంటే కొంచెం ఎక్కువ వాటర్ వేసుకోవాలి. నేను మీడియం కాబట్టి మీడియం వాటర్ వేసాను. ఇలా కొంచెం థిక్ అయిన తర్వాత ఏదైతే ఫ్రైడ్ బేబీకార్న్ ఉందో అది ఇందులో మిక్స్ చేసేసుకోవాలి. కొంచెం హీట్ అయిన తర్వాత సర్వ్ చేసుకోవాలి, అంతే. ఇప్పుడు ఇదే ఫ్రైడ్ బేబీకార్న్ని నేను కొంచెం పక్కన తీసుకున్నాను, అది షేజ్వాన్ ఫ్రైడ్ బేబీకార్న్ కోసం. ఇప్పుడు సపరేట్ ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని సేమ్ ప్రాసెస్, కొంచెం పచ్చిమిర్చి, కొన్ని వెల్లుల్లి చిన్నగా కట్ చేసుకొని సేమ్ అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్ వేసుకోవాలి. అవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో మనం షేజ్వాన్ వేస్తాము, ఇంకే సాసెస్ వేయము. షేజ్వాన్లోనే స్పైసీ అండ్ స్వీట్నెస్ ఉంటుంది. ఆ స్పైసీ సరిపోదు అనుకున్న వాళ్ళు కొంచెం కారం, కొంచెం సాల్ట్ వేసుకొని అవి బాగా మిక్స్ అయిన తర్వాత షేజ్వాన్ సాస్, మన బేబీకార్న్కి సరిపడా షేజ్వాన్ సాస్ని డైరెక్ట్ వేసుకోవాలి. నేను నార్ది వాడతాను, చట్నీ కాదు ఇది, షేజ్వాన్ సాస్. చట్నీ డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది, సాస్ వాడాలి, దీనిలో స్వీట్నెస్ వస్తుంది. ఇది ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత బేబీకార్న్ని మిక్స్ చేసుకోవాలి. ఇది మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.